పార్టీ సరే పార్టీ అంటే ముందర వెనకాల తోకలు పెట్టుకోండి జాగ్రత్తగా పేరు కూడా ఎంపిక చేసుకొని ఆ పేరున్న వ్యక్తిని తీసుకొచ్చి ఇంటి పేరు కూడా కొద్దిగా టాలీ అయ్యేట్టుగా ఇంగ్లీష్ లెటర్స్లో కే అని రేపు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తే జాతీయ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన కోనింటి పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడే పోటీ చేస్తారట ఈయన 2 చోట్ల చేస్తే ఆయన కూడా 2 చోట్ల చేస్తారట ఇది ఇన్ఫర్మేషన్ ఇది కాక ఫ్రెష్గా ఈ డిబేట్ స్టార్ట్ కాకముందు ఇంకొక రిలీజ్ ఇచ్చారు తెలంగాణలో వాళ్ళకి పార్లమెంటు స్థానాలకి పోటీ చేయడానికి అభ్యర్థులు కావాలి ఔత్సాహికులు ఎవరైనా సరే ఈమెయిల్ ఐడికి తమ అప్లికేషన్లు పంపించాలి ఎక్కడ వాళ్ళ ఫోన్ నెంబరు చిరునామా ఎక్కడ ఇవ్వాల చూస్తున్నారు ఈ డెవలప్మెంట్స్ ఎట్లా చూస్తుంది వైఎస్ఆర్సీపీ వాసుదేవన్ గారు ముందుగా మీకు 99 వీక్షకులకు సోదరులు అప్సాని రాజేష్ గారికి ఆనంద్ సాగర్ గారికి లక్ష్మణ్ గారికి అందరికి కూడా శుభ సాయంత్రం అండి ఈ సాధారణంగా ఇప్పుడు ఈ పాలిటిక్స్ లో జరిగేటటువంటి ఈ ప్రక్రియ డెమోక్రసీలో ప్రజల్లో బలమన్న వాళ్ళు నిలదొక్కుంటారండి ఇటువంటి అన్ని పుట్టుకొస్తానే ఉంటాయి గతంలో తెలుగుదేశం పార్టీ చేసిందని నేను చెప్పాల కేఏ పాల్ గారు చెప్పారు కేఏ పాల్ గారు ఏం చెప్పాడంటే మా పార్టీ రంగులు కానీ సూచించింది చంద్రబాబు నాయుడు గారే మా బీఫార్మ్స్ అన్ని కూడా ఆయన చేతిలో పెట్టాము అని ఆయన కూడా హెలికాప్టర్ ని గుర్తుని పైన ఫ్యాన్ గుర్తు ఉండే విధంగా ఓ పార్టీ పెట్టుకొని ఓ ప్రయత్నం చేయడం జరిగింది రాజకీయాలు ఇవన్నీ సహజంగా పుట్టుకొస్తా ఉంటాయి ఆ కేఏ పాల్ గారి పార్టీనో లేకపోతే ఈ కోనింటి పవన్ కళ్యాణ్ పార్టీనో లేకపోతే రేపు పుట్టుకురాబోయే పార్టీలనో ఎవరికైనా సరే మీరైనా నేనైనా ఎవరైనా పార్టీ పెట్టవచ్చు పెట్టే వాళ్ళని మీరు పెట్టడానికి వీలు లేదంటానికి ఏమీ ఉండదు కాకపోతే ఆ గుర్తులు కేటాయించే దగ్గర మనం ఏదైనా ఫైట్ చేసుకోవచ్చు న్యాయపరంగా ఫైట్ చేసుకోవచ్చు ఈ సిద్ధాంతాలు జోలి పోయి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఎవరికి ఒక్కొక్కళ్ళ ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి హక్కుల్ని హరించేటటువంటి స్వేచ్ఛ బహుశా ఎవరికి ఉండకపోవచ్చు ఆ విషయం చెప్పాను నేను ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు పోటీ చేయొచ్చు కాకపోతే అంటే ప్రాక్సీ పార్టీలతో వచ్చే ఇబ్బంది సాంకేతికపరమైన ఇబ్బంది దీన్ని అధిగమించాలి అడ్రస్ చేయాలంటే ఆర్ దేర్ ఎనీ మొడాలిటీస్ అంటే మార్గదర్శకాలు ఏమన్నా ఉన్నాయా ఎలక్షన్ కమిషన్ దగ్గర అనేదే ఇప్పుడు ప్రశ్న అదే సార్ ఇప్పుడు ఒకసారి గతంలో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కేవలం ఊరికే రాలేదు అది రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సక్సెస్ అవటం అనేది ఒక కారణం మాత్రమే అక్కడ ప్రధానంగా 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మరొక ముఖ్యమైన కారణం కూడా ఉంది అప్పుడు నర్సరావుపేట నుంచి కంటెక్ట్ చేసినటువంటి మాజీ మంత్రివర్యులు కాసు వెంకటకృష్ణారెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ మీద పోరాడి 1.8 లక్షల ఓట్లను తొలగించారండి మీరు ఒకసారి రికార్డు కూడా చూసుకోండి 1.8 లక్షల ఓట్లని దొంగ ఓట్లను తొలగించిన తర్వాత ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఎప్పుడైనా సరే ఈ దొంగ ఓట్లు అనే దాన్ని ప్రజాస్వామ్య హననం చేస్తూ ఉంటాయి దొంగ ఓట్లు అనేది అదే ఆ దొంగ ఓట్ల సంఖ్యతో పోలిస్తే ఈ ప్రాక్సీ పార్టీలు లేకపోతే ఈ పార్టీలు వచ్చి పుట్టించేటటువంటి చీల్చేటటువంటి ఓట్లు చాలా చాలా స్వల్పం ఏదైనా పవన్ కళ్యాణ్ గారు తనకంటూ ఒక పార్టీ పెట్టుకున్నారు సార్ తన పార్టీ డెవలప్మెంట్ కోసం తన పార్టీని పెంచుకోవడం కోసం ఆయన ఎంతవరకు కృషి చేశాడని చెప్పేసి ఆయన వెనక్కి తిరిగి ఒకసారి చూసుకోవాలి ఆయన వారాహి యాత్ర అన్నారు వారాహి యాత్రను బ్రహ్మాండంగా స్టార్ట్ చేయాలి దాన్ని ఎవరి కోసం ఆపారు ఎందుకోసం ఆపారు ఏం జరిగింది ఎవరు ధృతరాష్ట్ర కౌగిల్లో ఆయన నలిగిపోయారు ఆయన వాళ్ళు చూసుకోవాలి ఆ పార్టీ ఎందుకు ఇప్పటి వరకు ఎదగలేదు 2012లో పార్టీ పెట్టిన వెంటనే ఎందుకు ఆయన పోటీ చేయలేదు 14లో ఎందుకు పోటీ చేయలేకపోయాడు మరి ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఎందుకు పోటీ చేశాడు ఎవరితో విభేదించాడు ఎందుకు పోటీ చేశాడు మళ్ళీ వాళ్లే మంచి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ వైపు ఎందుకు వెళ్ళాడు మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి సమీక్ష చేసుకోవాలి కానీ ఇట్లాంటి కొత్త పార్టీలు పుట్టుకు రావటాలు కోనింటు పవన్ కళ్యాణ్కిను కొణిదెల పవన్ కళ్యాణ్కిను తేడా తెలియని విధంగా ఓటర్లు ఉంటారని మాత్రం నేనైతే భావించను రైట్ అంటే మీరు దీంతో పాటు ఒక కొత్త చర్చకి అంటే